హరే కృష్ణ దండత్నామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతంలో 3వ స్కందంలో 31వ అధ్యాయంలో 43 నుంచి లాస్ట్ శ్లోకం 48 శ్లోకం వరకు చర్చించుకుందామంట. సో ఇందులో ముఖ్యంగా జన్మ మృత్యు, దాని తర్వాత అసలు దాని అర్థం ఏంటి, దాని తర్వాత ఏం జరుగుతుందనే విషయాలు చర్చించుకుంటాము. సో నిన్న కొంచెం క్లాస్ పెద్దగా అయిపోయింది కనుక ఈరోజు కొంచెం షార్ట్గానే ఉంటుంది, శ్లోకాలు తక్కువగానే ఉన్నాయి ఈరోజు. సో మంగళాచరణ చేసుకొని మొదలు పెడతామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరన్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినేతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేషః శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచలనివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో 43వ శ్లోకం. దేహేన జీవభూతేన లోకాల్లోకం అనువ్రజన్ భుంజాన ఏవ కర్మాణి కరోత్యవిరతం పుమాన్. సో ఈ విధంగా ఒక పర్టికులర్ ఒక రకమైన శరీరం అనేది ఒక జీవాత్మకు లభిస్తుంది. తద్వారా జీవాత్మ అలా ఒక్కొక్క శరీరం లభించడం ద్వారా ఆ శరీరం రకరకాల కార్యాలు చేస్తూ తర్వాత నెక్స్ట్ దాని ప్రకారం ఇంకో శరీరం దొరుకుతుంది. ఆ శరీరం ద్వారా అసలు ఒక్కొక్క శరీరము ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క స్థలము చేంజ్ చేస్తూ ఒక్కొక్క చోటు చేంజ్ చేసుకుంటూ తిరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ విశ్వంలో భ్రమణం చేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా ఒక శరీరం లభిస్తే ఆ శరీరాలు రకరకాల కార్యాలు కర్మలు చేసుకొని ఆ కర్మ ఫలితాలను అనుభవించడానికి ఇంకో రకమైన మళ్ళీ శరీరం ఇంకో చోట ఇంకో స్థలంలో దొరుకుతుంది. ఎక్కడైనా అలా భ్రమణ చేస్తూ ఉంటుందన్నమాట. ఈ విధంగా ఒక జీవాత్మ భ్రమిస్తూ ఉంటుంది ఈ విశ్వంలో అని చెప్తున్నారు ఇక్కడ. సో ఈ విధంగా ఒక వ్యక్తి జీవాత్మ బందీ అయి ఉన్నప్పుడు ఈ పంచభూతాలతో ఉన్న ఈ దేహంలో బందీ అయి ఉన్నప్పుడు జీవభూత అంటారు. అదే ఒకవేళ ముక్తావస్థని చేరుకున్నప్పుడు బ్రహ్మభూత అని అంటారు. మనకు భగవద్గీతలో అంటారు కదా, బ్రహ్మభూత ప్రసన్న న శోచతి న కాంక్షతి. సో అది ట్రాన్స్జెండర్ స్పిరిచువల్ ప్లాట్ఫామ్ అన్నమాట. సో ఈ విధంగా మామూలుగా ప్రతి ఒక్క బ్రహ్మాండంలో ఇలా తిరుగుతూ ఉంటుందన్నమాట జీవాత్మ రకరకాల శరీరాలు. కానీ ఒకవేళ ఏదో అదృష్టం ఉండి
ఏదో ఒక అజ్ఞాత సుకృతో కొన్ని పుణ్యకార్యాలు చేసుకోవడం ద్వారా ఏదో కారణంగా భగవంతుడి కృప గురువు కృప ద్వారా అతనికి ఆ జీవాత్మకి ఒక గురువు యొక్క సాంగత్యము భగవంతుడి యొక్క కృప వల్ల లభిస్తుంది. అప్పుడు భక్తి లత బీజ్ అంటే భక్తి యొక్క బీజము వారి యొక్క హృదయంలో నాటబడుతుందన్నమాట. బ్రహ్మాండ భ్రమితే कोनो భాగ్యవాన్ జీవ్ కృష్ణ ప్రసాదే గురు కృప కృష్ణ ప్రసాదే పాయ్ గురు కృప భక్తిలత బీజ్. సో గురు యొక్క కృప కృష్ణుడి యొక్క కృప ద్వారా కృష్ణ ప్రసాదం గురు ప్రసాదం ద్వారా వారికి భక్తి లత యొక్క బీజము వాళ్ళకి లభిస్తుంది ఒక భాగ్యవంతుడు అయిన జీవాత్మకి. సో ఆ జీవాత్మ అలా బీజంని ఇప్పుడు సరిగ్గా శ్రవణం కీర్తనం ఈ నవవిధ భక్తి ముఖ్యంగా శ్రవణం కీర్తనం చేయడం ద్వారా ఏమవుతుందంటే ఆ బీజం అంకురితం చెంది అందులోంచి లత ఉత్పన్నమవుతుంది, భక్తి లత. ఈ భక్తి లత పెరిగి తర్వాత కృష్ణుడి దగ్గర చేరుకొని అక్కడ పువ్వులు ఇంకా పళ్ళని అర్పిస్తుంది భగవంతుడి చరణాలకి. సో అది లాస్ట్ హైయెస్ట్ స్టేజ్ అనమాట. సో ఈ విధంగా శ్రద్ధమైన భక్తిని చేసుకొని ఈ భౌతిక ప్రపంచంలో ఉండి కూడా ఒక జీవాత్మ సరైన సత్ఫలితాలని పొందవచ్చు. దీన్నే బ్రహ్మభూత స్థితి అంటే ఈ స్థితికి జీవభూత స్థితి నుంచి బ్రహ్మభూత స్థితికి చేరుకునే మార్గం చెప్తున్నారు అన్నమాట. దీనికి గురువు మరియు కృష్ణుడి యొక్క కృప కావాలి. అంతేకాకుండా మనం కూడా మన వైపు నుంచి శ్రమించి శ్రవణం కీర్తనం ఇంకా నవవిధ భక్తి చేసుకోవాలి. లేకపోతే ఇలాగే భ్రమిస్తూనే ఉంటాం. జీవో హ్యస్యంగో దేహో భూతేంద్రియ మనోమయ తన్నిరోధోస్య మరణం ఆవిర్భావస్తు సంభవ. ఈ విధంగా ఒక జీవాత్మ ఒక శరీరం దక్కుతుంది. ఆ శరీరంలో ఒక రకమైన మనస్సు ఇంద్రియాలు ఎలాంటి కర్మలు చేసుకుందో అటువంటి ఫలితంగా రూపంగా ఒక శరీరం అనేది దక్కుతుంది ఒక జీవాత్మకి. మళ్ళీ ఆ శరీరంలో రకరకాల కార్యాలు ఆ కర్మఫలాలను అనుభవించి అది ఆ కర్మఫలాలన్నీ ఆ కార్యాలన్నీ పూర్తి చేసుకుంటుంది. ఆ శరీరం తద్వారా కంప్లీట్గా ఆ శరీరాన్ని ద్వారా చేసుకున్న దాని తర్వాత ఆ శరీరం అంతమైపోతుంది. దాన్నే మనము ఏమంటామంటే మృత్యువు అంటాము. మళ్ళీ ఇంకో కొత్త శరీరంలో మళ్ళీ కొత్త కార్యాలు కర్మల్ని మొదలు పెడుతుంది ఒక జీవాత్మ. దాన్నే మనము జన్మ అని అంటాము. అదే ఇక్కడ రాస్తున్నారనమాట. సో జన్మకి మరియు మృత్యువుకి ఒక కొత్త డెఫినేషన్ ఇచ్చారు ఇక్కడ. మామూలుగా ఎప్పుడైతే ఒక మనకి ఇచ్చిన శరీరంలో ఇంకా మనం కార్యాలన్నింటినీ కర్మలన్నింటినీ చేసుకొని పూర్తి చేసుకొని సమాప్తి అయిపోతుందో అదే మృత్యు అని. కొత్తగా మళ్ళీ మనం ఎక్కడైతే మొదలు పెడతామో కొత్త శరీరంలో దాన్ని జన్మ. సో ఈ విధంగా మనకి ఒక యంత్రం లభించింది, ఒక శరీరం ఒక యంత్రం అన్నమాట. బ్రహ్మయన్ సర్వభూతాని యంత్రరుడాని మాయయ. సో భగవద్గీతలో చెప్పారు కృష్ణుడు. సో ఈ విధంగా ఎప్పుడైతే ఒక చిన్న శిశువు రూపంలో జన్మిస్తుందో ఒక జీవాత్మ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు కొత్త శరీరం లభించింది, కొత్త కార్యాలు కర్మలు మొదలు పెడుతుంది. సో ఇది జన్మ మొదలైంది. అలా ఎప్పుడైనా ఒక ముసలి అతను చనిపోయాడంటే ఇప్పుడు ఆయన కార్యాలు కర్మలు ఈ శరీరంలో ముగిసిపోయాయి. సో ఇది మృత్యువు అని. సో ఈ విధంగా ఒక సెట్ ఆఫ్ కార్యాలన్నీ మిగుస్తున్నాయి, ఇంకో సెట్ మొదలవుతున్నాయి. శరీరాన్ని చేంజ్ చేసుకోవడం అంటే ఇప్పుడు కార్యాలు చేంజ్ అవుతాయి, అంతే కదా. కొత్త శరీరం కొత్త కార్యాలు. ఈవెన్ ఈ శరీరం కూడా మనం చేంజ్ అయినప్పుడు చిన్న శిశువు రూపంలో ఉన్నప్పుడు శిశువు చేసే కార్యాలు డిఫరెంట్గా ఉంటాయి. తర్వాత కొంచెం పెద్దగా పిల్లవాడు వయసు వచ్చిన తర్వాత అప్పుడు అతను చేసే కార్యాలు వేరుంటాయి. మళ్ళీ పెద్దగా యవ్వన శరీరం వచ్చిన తర్వాత ఆయన చేసే కార్యాలు వేరుంటాయి, వృద్ధాప్యంలో చేసే కార్యాలు వేరుంటాయి. సో ఇలా శరీరం మారుతున్నప్పుడు దాంతోపాటు కార్యాలు కూడా మారుతూ ఉంటాయి. అలాగే మొత్తం ఈ శరీరమే అంతమైపోయి కొత్త శరీరం వచ్చినప్పుడు తప్పకుండా కొత్త కార్యాలు అనేవి మొదలవుతాయి. సో ఈ విధంగా అనాది కర్మ ఫలే, అనాది కాలం నుంచి మనకి ఎన్నో కర్మలు చేసాం, దాని ఫలాలు అనుభవిస్తూ ఇప్పుడు శరీరం మనకు దక్కింది. సో చాలా ఉదాహరణలు ఉన్నాయి ఇక్కడ రాశారు మనకి. ఇది ఎన్నో అంటే
ఏదో కొంతకాలము కొన్ని సంవత్సరాలు కాదు. ఒక్కొక్కసారి ఇక్కడ రాశారు కంటిన్యూ ఫ్రమ్ ద లాస్ట్ మిలీనియం ఆఫ్ బ్రహ్మాస్ బర్త్ టు ద నెక్స్ట్ మిలీనియం. అంటే బ్రహ్మదేవుడి యొక్క పోయిన జన్మ నుంచి ఇంకో జన్మ వరకు కూడా కంటిన్యూ అవ్వచ్చు. ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చారు నారద మునిది. అవును కదా, మనం చూసాం కదా, నారద ముని ముందు జన్మలో ఆయన ఒక దాసీపుత్రుడిగా ఉన్నాడు, దానికన్నా ముందు జన్మలో ఒక గంధర్వుడిగా ఉండేవాడు. సో ఈ విధంగా నారద ముని జన్మ అనేది ఒక ఉదాహరణ. 45వ శ్లోకం. ద్రవ్యోపలబ్ధిస్థానస్య ద్రవ్యేక్షాయోగ్యతా యదా తత్పంచత్వం మహం మానాత్ ఉత్పత్తిర్ద్రవ్యదర్శనం యథాక్ష్ణోర్ద్రవ్యవయవ దర్శనాయోగ్యతా యదా తదైవ చక్షుషో ద్రష్టత్వాయోగ్యతనయో. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇంకా ఎప్పుడైతే ఆ కళ్ళు చూసే శక్తిని, అది రంగుని కానీ రూపాన్ని కానీ చూసే శక్తిని కోల్పోతుందో, అక్కడ ఏదో నర్వ్ ఉంటుంది కదా, కంటి చూపుకి కారణమయ్యే ఆ యొక్క నర్వ్ అది ఏమైనా ఖరాబ్ అయిపోయింది అనుకోండి, ఆప్టిక్ నర్వ్, తద్వారా మనం ఏంటంటే లైట్ పడ్డా కానీ మన కంటిలో మనం లైట్ ఉన్నా కానీ మనం చూడలేము. సో ద లివింగ్ ఎంటిటీ హూ ఈజ్ ద సియర్. సో మనము జీవాత్మ ఈ శరీరంలో ఉన్నాం. సో ఈ కన్ను సరిగ్గా పనిచేయలేదంటే మనము చూడాలనుకున్న ఈ జీవాత్మ ఏమీ చూడలేదు. ఈ కళ్ళ ద్వారా కళ్ళు సరిగ్గా పనిచేయకపోతే, అలాగే మృత్యు సమయంలో ఏమవుతుందంటే అలా ఈ శరీరం మొత్తమే పనిచేయకుండా పోతుంది. సో అందుకనే ఆ సమయంలో ఒక జీవాత్మ ఈ శరీరం ద్వారా ఏమీ కార్యం చేయలేకపోతుంది. దాన్నే మృత్యువు అంటాము. దాని తర్వాత మళ్ళీ అలా మృత్యు అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక కొత్త శరీరం ప్రాప్తించినప్పుడు ఇది నేను అని భావించడం మొదలుపెట్టేస్తుంది ఒక జీవాత్మ. అది జన్మ. సో జన్మ మృత్యుకి ఇక్కడ ఇంకొక డెఫినిషన్ ఇచ్చారనమాట, అర్థం చెప్పారు ఇక్కడ. సో ఇలా అన్నమాట. సో ఆత్మ మనము ఈ శరీరంలో ఉన్నప్పుడు ఇది మన కళ్ళు అనేవి ఇది ఒక మన ఇన్స్ట్రుమెంట్ అనమాట, ఇది ఒక ఆయుధం, అవయవం. సో ఇవి ఇన్స్ట్రుమెంట్స్ మనం చూడ్డానికి. సో అలాగే శరీరం కూడా మనకు ఒక యంత్రం, ఇన్స్ట్రుమెంట్, మనం కార్యాలు చేసుకోవడానికి. సో ఈ యంత్రం నశించిపోయినప్పుడు మనం ఇంకా కార్యాలు చేసుకోలేం. ఆత్మ నశించిపోదు, కానీ యంత్రం నశించిపోతుంది. సో అప్పుడు ఏం చేయాలంటే ఇంకా దాన్నే మృత్యు అంటాం. మళ్ళీ కొత్త యంత్రం తీసుకుంటాం, అదే జన్మ. కానీ ఆత్మకి ఎప్పుడు మృత్యువు జన్మ అనేవి ఉండవు అసలు. అది ఎప్పుడు చచ్చిపోదు ఆత్మ. నహన్యతే హన్యమానే శరీరే. సో శరీరం నశించిపోయినంత మాత్రాన ఆత్మ నశించిపోదు అని భగవద్గీతలో చెప్పారు. తస్మాన్న కార్య సంత్రాసు న కార్పణ్యం న సంభ్రమః భూత్వా జీవా గతిం ధీరో ముక్త సంగశ్చరేదిహ. అందుకనే ఇక్కడ ఇంత ఎందుకు చెప్తున్నారు అంటే, ఈ విషయాల్ని మనము భాగవతంలో మళ్ళీ కూడా వింటాము, గీతలో కూడా విన్నాము. ఉద్దేశం ఏంటంటే, మనము అలా మృత్యువుని అదేదో ఒక భయంకరమైన విషయం అని చూసుకోకూడదు. నాట్ హ్యావ్ రికోర్స్ డిఫైనింగ్ బాడీ. అంతేకాకుండా లేకపోతే ఈ శరీరమే ఆత్మ అని కూడా మనం అనుకోకూడదు. సో శరీరం ఆత్మ వేరు. ఈ శరీరం నశించిపోతుంది. ఇదొక సత్యం, ఇదొక వాస్తవిక సత్యం
అనే విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. సో దట్ ఏంటంటే మృత్యు వచ్చినా, ఎవరైనా మృత్యు చెందినా మనం అంతగా భయభ్రాంతులకి గురి కాకుండా ఉండాలి. సో తద్వారా ఏంటంటే మనము నాట్ గివ్ అవే టు ఎగ్జాగరేషన్. ఇంకా ఈ విధంగా మనం అర్థం చేసుకుంటే ఏంటంటే మనం అతిగా ఈ శరీరాన్ని సంతృప్తిపరచడానికి, భోగించడానికి మనం ప్రయత్నించాం. ఈ విషయం, ఈ సత్యాన్ని మనం గ్రహిస్తే, అందుకే ఈ విషయం మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. ఇంకా రియలైజింగ్ ద ట్రూ నేచర్. ఈ విధంగా మనం ఆత్మ అనే విషయాన్ని మనం ఎంతగా ఎన్నిసార్లు విని ఎన్నిసార్లు అర్థం చేసుకుంటామో, ఎంత బాగా అర్థం చేసుకుంటే అప్పుడు ఏంటంటే ఈ భౌతిక ప్రపంచంలో ఈ శరీరంలో ఉండి కూడా ఆసక్తి చెందకుండా భౌతిక విషయాలకు కానీ, శరీరం పట్ల కానీ, భౌతిక వస్తువుల పట్ల కానీ, దేని పట్ల కూడా భౌతికంగా ఆసక్తి చెందకుండా ఎంతో హాయిగా ఈ భౌతిక ప్రపంచంలోనే మనం ఉండవచ్చు అన్నమాట. ఎందుకంటే మనము ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నంత వరకు ఈ శరీరంలో ఉండాలి, కానీ ఈ శరీరం పట్ల మనం ఆసక్తి పొందకూడదు. కానీ ఈ శరీరాన్ని మనం వినియోగించాలి మన చేసుకునే అన్ని కార్యాలకి, సేవలకి. సో ఇది ఎలా మరి మనం అర్థం చేసుకోవడం ఈ విషయాల్ని అంటే, అందుకే ఇక్కడ అంటున్నారు ఫైనల్గా చెప్పేది. ఇంతకుముందు దుస్సంగం గురించి, అసత్సంగం గురించి మనం లాస్ట్ క్లాస్లో చర్చించుకున్నాము. ఇక్కడ అందుకే చెప్తున్నారు సత్సంగం అవసరం. ఇక్కడ మనకి సరైన సాధువులతో సాంగత్యం అవసరం. ఎవరైతే ముక్తావస్థలో ఉన్నారో, లేకపోతే ఆ ముక్తి మార్గంలో ఉన్నారో, అటువంటి సాధువులతో మనము సాంగత్యం చేస్తే అప్పుడు మనకి ఇటువంటి చేతన మనకు లభిస్తుంది. సో ఆ విధంగా మనం అటువంటి సాధువుల సాంగత్యం, భగవంతుడి సేవ, రాధాకృష్ణ, నారాయణ, లక్ష్మీనారాయణ, సీతారాం. సో ఈ విగ్రహ ఆరాధన చేయడం ద్వారా ఎవరైతే ఈ విగ్రహ ఆరాధనలో నిమగ్నమై ఉన్నారో, లేకపోతే మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఎవరైనా ఇలా భగవంతుడి సేవలో నిమగ్నమై ఉన్నారంటే వాళ్ళు ముక్త అవస్థలో ఉన్నట్టు. ఈ విషయం కూడా అర్థం చేసుకోవడానికి ఎలా అర్థం చేసుకోవడం ముక్త అవస్థలో ఉన్నారంటే, ఎల్లప్పుడూ వాళ్ళు భగవంతుడి సేవలో నిమగ్నమై ఉన్నారు అంటే అది ప్రచార కార్యమే కానివ్వండి, విగ్రహ ఆరాధనే కానివ్వండి, ఇంకా ఏదైనా సేవ కానివ్వండి, భగవంతుడికి సేవదన చింతనలో వారు ఎప్పుడూ నిమగ్నమై ఉన్నారు అంటే వారు ముక్తావస్థలో ఉన్నట్టు. వారి సాంగత్యం మీరు తీసుకోవాలి. సో ఆ విధంగా మనము భగవంతుడికి సేవ చేసుకుంటున్నప్పుడు జాగ్రత్తగా సేవ చేసుకోవాలి. మనం ఏదో గొప్ప త్యాగి, మనం పెద్ద వైరాగులం అనేసి ప్రదర్శించుకోకూడదు. మనది ఏంటంటే మనకు మన ఆచార్యులు చెప్పిన విధంగా అసలైన వైరాగ్యం చూడండి. వైరాగ్యం అనేది సంభవమే కాదు. ఆ విషయం మన భక్తులు అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే వైరాగ్యం అంటే ఏవో మీరు త్యాగం చేస్తారు, మొత్తం అంతా త్యాగం చేస్తారు, అది వైరాగ్యం అన్నమాట. అసలు త్యాగం చేయడానికి మన దగ్గర ఏముంది? మనదు అంటే ఏమైనా ఉందా? ఏమీ లేదు. అన్నీ మనకు భగవంతుడు ఇచ్చినవి. ఈ శరీరం కూడా మనది కాదు, మనం తీసుకొని వెళ్ళలేము, దీన్ని వదిలేయాల్సింది ఇక్కడ. సో మనది ఏమీ లేదు. సో మనము ఏంది త్యాగం చేసేది? మీరు వద్దనుకున్నా కానీ ఒకరోజు అన్నీ వదిలేయాల్సిందే, బలవంతంగా వదిలేయాల్సిందే. సో అటువంటిది మీకు ఏది మీ దగ్గర లేదు, అసలు ఏది మీది కాదు, అన్నీ భగవంతుడు ఇచ్చినవి. అది అర్థం చేసుకొని ఎవరైతే సరిగ్గా అన్ని భగవంతుడి సేవలో వినియోగిస్తారో అది అస్సలైన వైరాగ్యం. అంతేగాని నేను అన్ని త్యాగం చేస్తాను, నేను గొప్ప వైరాగిని అనుకోవడం మూర్ఖత్వం. సో అందుకని వైరాగ్యం అనేది సంభవమే కాదు ఆ విధంగా. సో ఒకవేళ ప్రభుపాల ద్వారా అంటారు ఇక్కడ రాస్తున్న, ఒకవేళ మీరు పెద్ద బంగ్లా వదిలేసి నేను అడవిలో ఉండి చూడు నేను ఎంత పెద్ద వైరాగి, నేను పెద్ద బంగ్లా త్యాగం చేసేసి అడవిలో ఉంటున్నాను. అడవి కూడా నీ ప్లేస్ కాదు, అది కూడా భగవంతుడి స్థలమే. బంగ్లా కూడా భగవంతుడు ఇచ్చింది. సో అన్నీ భగవంతుడివే, నీ పర్యవేక్షణలో ఇచ్చారు నీకు కొన్ని, అవి నువ్వు సరిగ్గా భగవంతుడి సేవలో నియుక్తపరచడానికి అంతే. సో మనం ఎప్పుడు కూడా ఎక్కడా కూడా మనము దేనికి కూడా మనది కాదు, అన్నీ భగవంతుడే. సో అందుకని రూపగోస్వామి వారు మనకు నేర్పించేది యుక్త వైరాగ. యుక్త అంటే యుక్తపరచడం. అన్నీ కూడా అసలైన వైరాగ్యం అంటే మన దగ్గర ఉన్నది ఏదైనా సరే, ధనమైనా సంపత్తి అయినా త్యాగం చేయడం కాదు, అన్నీ కూడా భగవంతుడి సేవలో యుక్తం చేయడం, అది ముఖ్యమైన విషయం. అది అసలైన వైరాగ్యం అన్నమాట. అలా కాకుండా భగవంతుడి సేవలో యుక్తపరచకుండా మన దగ్గర ఉన్నవన్నీ కూడా త్యాగం చేసేసి నేను గొప్ప భక్తుడిని అనుకుంటే అది ఫాల్గు వైరాగ్యం. ఫాల్గు వైరాగ్యం అనమాట. అంటే ఫాల్స్ రెనౌన్సియేషన్. అంటే అది అసలైన వైరాగ్యం కాదు, ఫాల్గు వైరాగ్యం అని చెప్తున్నాను అనమాట.
అలాగనేసి ఇది ఒక ముఖ్యమైన విషయం, అలాగనేసి మన దగ్గర లేదనుకోండి, అప్పుడు వేరే వాళ్ళ దగ్గర ఉందనుకోండి, ఓహో వాళ్ళ దగ్గర పెద్ద బంగ్లా ఉంది, పెద్ద కారు ఉంది, చాలా డబ్బు ఉంది, అందుకే వాళ్ళు ఎంత బాగా భగవంతుడికి సేవ చేస్తున్నారు, వాళ్ళ ఇంట్లో పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నారు, వాళ్ళ కారులో భక్తుల్ని తీసుకొస్తున్నారు, వాళ్ళకి ఇంత ధనం ఉంది, ఎంతో వైభవంగా ప్రతి ఉత్సవంగా జరిపిస్తున్నారు భగవంతుడికి. అందుకే మనం కూడా బాగా భగవంతుడికి సేవ చేసుకోవాలంటే ముందు ఒక పెద్ద బంగ్లా, ఒక పెద్ద కారు, తర్వాత చాలా ధనము వస్తే అప్పుడు దాని తర్వాత మనం కూడా బాగా సేవ చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు మనం ముఖ్యమైనది ఏం చేయాల్సింది, బాగా కష్టపడి డబ్బు సంపాదించాలి. ఇది మూర్ఖత్వం, ఇది వైరాగ్యం కాదు. ఇది అంటే అనవసరంగా మీరు ఇప్పుడు భౌతిక సంపత్తి, అవసరం లేని భౌతిక వస్తువుల్ని ఏకత్రితం చేసుకోవడానికి, సంపాదించడం కోసం అనేసి జీవితాంతం కష్టపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ భగవంతుడి కృప భగవంతుడి కృప ద్వారా మీకు ఆల్రెడీ ఎంతో సంపద కానీ ఎటువంటి మంచి సువిధలు కానీ ఇచ్చి ఉంటే అది భగవంతుడి సేవలో మీరు వినియోగించాలి. భగవంతుడి సేవలో వినియోగించకపోతే ఏం చేస్తున్నారు మరి, అప్పుడు తప్పుగా వినియోగిస్తున్నట్టే. సో అవి తప్పకుండా మీరు భగవంతుడి సేవలో వినియోగించాలి. కానీ ఒకవేళ మీ దగ్గర అంత లేదనుకోండి, దాని గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. నా దగ్గర ఏం లేదు పెద్దగా, సో నేను ఎలా భగవంతుడిని భక్తి చేసుకోగలను, ఏం చేసుకోలేనేమో, వేస్ట్ అన్నీ ఇప్పుడు నిరుత్సాహపడకూడదు. లేకపోతే అవన్నీ కూడా సంపాదించడం కోసం ప్రయత్నించకూడదు. సో పాయింట్ ఏంటంటే మనము మన దగ్గర ఎంతో సంపద ఉంటే అంతా కూడా మనము త్యాగం చేయకూడదు. అది అసలైన వైరాగ్యం కాదు. అదంతా కూడా భగవంతుడి సేవలో వినియోగించాలి. అది అసలైన వైరాగ్యం. మన దగ్గర ఏముంటే అది భగవంతుడి సేవలో ఉపయోగించాలి, అంతే. చాలా సింపుల్ లాజిక్ అన్నమాట. సమ్యక్ దర్శనయా బుద్ధ్యా యోగ వైరాగ్యయుక్తయ మాయా విరచితే లోకే చరణ్యస్య కలేవరం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సరైన దృష్టితో, ఈ విధంగా సరైన దృష్టికోణం లభించిన వాడు ఎలా భగవంతుడి భక్తి బాగా చేసుకుంటే తద్వారా అతనికి సరైన దృష్టికోణం లభిస్తుంది, సరైన దృష్టి చూసే శక్తి లభిస్తుంది, అర్థం చేసుకునే శక్తి లభిస్తుంది. ఇంకా ఈ భౌతిక ఐడెంటిటీ, ఈ భౌతిక ఏమంటాం ఐడెంటిటీ పట్ల మనకు అర్థమైపోతుంది అన్నమాట. ఇది భౌతిక శరీరం, ఇది భౌతిక శరీరం కాదు అనే విషయాన్ని అర్థం చేసుకుంటాడు ఒక వ్యక్తి. తద్వారా ఏంటంటే ఆ వ్యక్తి ఏంటంటే ఈ భౌతిక జగత్తు పట్ల, ఈ మాయా విరచిత లోకే, ఈ మాయా ప్రపంచం పట్ల ఏమాత్రం ఆసక్తి పొందడు. ఇంకా ఈ శరీరం పట్ల కూడా అతను ఏమీ ఆసక్తితో ఉండడు అనమాట. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది ఇందులో, ప్రభుపాద గారు చెప్తున్నారు. ఒక్కొక్కసారి ఇలా తప్పుగా అర్థం చేసుకుంటారు. ఒకవేళ మనము ఇలా ఇంతకుముందు చెప్పారు కదా, సత్సంగం సాధువులతో సంగత్యం చేయమని కొంతమంది అనుకుంటారు, కొంతమంది ఇలా ప్రచారం కూడా చేస్తారు. అరే మీరు ఎక్కువగా సాధువులతో సంగత్యం చేస్తే మరి మీరు కూడా అంతా కోల్పోతారు, మీ ధనము సంపత్తి అంతా కూడా మీరు అంతా అయిపోతుంది, మీరు భౌతికంగా మొత్తం శూన్యమైపోతారు. లేకపోతే ఇటువంటి వారు వాళ్ళ యొక్క ఆర్థిక అవసరాలు వాళ్ళు తీర్చుకోలేరు. సో మీరు కూడా అటువంటి పరిస్థితికి వచ్చేస్తారు, ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోతారు అని అనుకుంటారనమాట. లేకపోతే కొంతమంది అనుకుంటారు ఇలా భక్తిలో వచ్చిన వాళ్ళు ఇంకా ఆర్థికంగా చాలా సమస్యలకు ఎదుర్కోవాల్సి వస్తుందని. కానీ ఇది సరైన ఆలోచన విధానం కాదనమాట. మనం ఎట్టి పరిస్థితులు అయినా సరే మనము అలా భక్తుల యొక్క సాంగత్యాన్ని మనం ఎలాగైనా సరే మనము తీసుకోవడానికి ప్రయత్నించాలి, సాంగత్యాన్ని పొందడానికి ప్రయత్నించాలి. మనం ఇలాంటి ఎందుకంటే మనం ఈ సరైన సిద్ధాంతాన్ని అర్థం చేసుకొని పాటించాలి, ఈ యొక్క సాంగత్యాన్ని స్వీకరించాలి. ఇది ఒక అపోహ మాత్రమే. సో చాలామంది భగవంతుడు భక్తులు ధనవంతులు కూడా ఉన్నారు, పేదవాళ్ళు కూడా ఉన్నారు. మీరు బయట చూస్తారు చాలామంది ఉన్నారు, వాళ్ళు భక్తులు కాదు, కానీ వాళ్ళు కూడా ధనవంతులు ఉన్నారు, అందులో కూడా కొంతమంది పేదవాళ్ళు ఉన్నారు. అవునా?
సో దీనికి భక్తికి పేదరికానికి కానీ దీనికి ఏం సంబంధం లేదు. అందుకే ఇక్కడ ముందే చెప్పేస్తాం మనం. సో మీకు ధనం ఉండడం లేకపోవడం పెద్ద సమస్య కాదు. ఉంటే భగవంతుడి సేవలో పెడతాం, లేకపోతే లేదు, అంతే. సో అంతేగాని భక్తి చేసుకుంటే మనం పేదవాళ్ళం అయిపోతాం అనేది కూడా ఒక మూర్ఖత్వం అనమాట, మూఢనమ్మకం అనుకోండి. అదే ఇక్కడ మనకు క్లారిఫై చేస్తున్నారు. సో మనం అలా భయపడకుండా భక్తుల సాంగత్యాన్ని స్వీకరించాలన్నమాట. ఎప్పుడైనా సరే భక్తుల సాంగత్యాన్ని, సాధు సాంగత్యాన్ని పొందడానికి ప్రయత్నించాలి. అదే ఇక్కడ చెప్తున్నారు. సో దీంతో ఈ తాత్పర్యము, ఈ శ్లోకం, లాస్ట్ శ్లోకం పూర్తవుతుంది. దీని తర్వాత 32వ అధ్యాయం నెక్స్ట్ మొదలయ్యేది. సో ఇక్కడ మనం ముగిస్తున్నాము. చాలా చాలా ధన్యవాదాలు. శ్రీల ప్రభుపాద్ కీ జై, గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై, సమవేత గౌరవక్త వృంద కీ జై, నితాయ్ గౌరసితనాథ్ ప్రేమనందే హరి హరి బోల్.